పాటని వీడికి కూడా ఇన్ఫ్లుయెన్సర్ అవార్డు ఇచ్చిండ్రు. ఇప్పుడే మనసు ఘోరం కలుపుమని మొత్తం ఏ పాటలు పాడుకుంటూ పోతున్నాం. మా రమ్యక్క మనసు ఎంతో మంచిది మీద ప్రాణాలు వదులుతున్నారు. పాటని వీడికి కూడా ఇన్ఫ్లుయెన్సర్ అవార్డు ఇచ్చిండ్రు. లోపల ఏది తెచ్చుకుంటాను పునుగులు మర్చిపోకండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిటర్ రమ్య 199 ఎక్రియాకు ఓవర్ యాక్షన్ చేయకు. మేమందరం కలిసి ఇప్పుడు మంచిర్యాల వెళ్తున్నాం. ఎందుకు అని అంటే అమ్మ నాన్న పవన్ కళ్యాణ్ ఛానల్ అంటే తెలుసు కదా, వాడు రంజిత్ వాడు పెళ్లి పత్రిక అనే సాంగ్ని తీసిండు. ఆ సాంగ్లో నేను కూడా ఇన్వాల్వ్ అయినా. సో అది ఈరోజు ప్రోమో రిలీజ్ అంటే 27th రోజు ప్రోమో రిలీజ్ చేస్తాను. ఇప్పుడు ఆ ప్రోమో రిలీజ్ కోసం మేము అందరం కలిసి వెళ్తున్నాం. అందులో ఇన్ఫ్లుయెన్సర్ తినకు కూడా ఇన్ఫ్లుయెన్సర్ అవార్డు, తిన కూడా ఇన్ఫ్లుయెన్సరే. సో తినకు కూడా ఇన్ఫ్లుయెన్సర్ అవార్డు వచ్చింది. సో అందరం కలిసి మేము గ్యాదర్ అయ్యి వెళ్తున్నాం. సో మన ఛానల్ పేరు వచ్చేసి చక్రి అన్ప్లానెడ్ సెకండ్ ఛానల్, ఫస్ట్ ఛానల్ వచ్చేసి అరే దరిద్రుడు వీడి ఛానల్ ప్రమోట్ చేసుకుంటాడు కాదు, వీడి ఛానల్ ప్రమోట్ చేసుకుంటాడు. వీడి ఛానల్ కాదు, నా ఛానల్ 199 ని సపోర్ట్ చేయండి. ఇప్పుడు మేము ఏఎన్పి ఛానల్లో మేము ఆ సాంగ్ని ప్రోమోని రిలీజ్ చేస్తున్నాం. వీలుంటే అది కూడా చెక్ చేయండి. ఇప్పుడు మేమైతే ఈవెంట్కి వెళ్తున్నాం. ఆ ఈవెంట్లో జరిగిన మేము చేసే తీట పనులు కూడా ఈ కార్లో మేము చేసినాం అన్నీ మీకు చూపిస్తా. చూసి ఓపికతోటి చూసి ఎంజాయ్ చేయండి. వీలుంటే నా వీడియో కింద లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇంకోటి చెప్తాను. మా అక్క స్టోరీలే అని చెప్పింది కానీ మా స్టోరేజ్ ఉన్నది. మాకు ఇప్పుడే మనసు ఘోరం కలుపుమని స్టోరీలే అని చెప్పినందుకు కొన్ని ఫోటోలు దిగుతాం అంటే కూడా ఛాన్స్ ఇవ్వలే మాకు. స్టోరేజ్ లేదు, ఇప్పుడు ఒక వీడియో డిలీట్ చేసిన. సో అందుకే స్టోరేజ్ వచ్చింది. ఐఎమ్ సారీ రా. ఏ పాటలు పాడుకుందామా? పునుగులు కొని పాటలు పాడుకుందాం. మనం ఫస్ట్ పాటలు పాడదాం. సరే ఫస్ట్ అయితే పాటలు పాడదాం. బా ఈ స్పీడ్ బ్రేక్ పాడు. పాడు. మేము మొత్తం ఏ పాటలు పాడుకుంటూ పోతున్నాం. మస్తు ఎంజాయ్ చేసుకుంటూ పోతున్నాం. పాటలు పెట్టుకోవడం కాదు, పాడుకుంటూ పోతున్నాం. మేము మా సింగరు సాయిబు. ఇక నుంచి మేము మొత్తం బ్లాగ్లు అప్పుడే చచ్చిపోతారు ఇక మీరు చూడరి. బతుకమ్మ స్టార్ట్ అయింది. ఆడతాండి బతుకమ్మ. పాటలకి చచ్చిపోతారు కానీ మంచిగా అయితే పోతున్నాం. మా అక్క బజ్జీలు కూడా ఇస్తా అన్నది, బజ్జీలు కూడా ఇస్తలేదు. ఏం చేయాలో అర్థమైతలేదు. బజ్జీల కోసం ఒక పాట కూడా పాడదాం అనుకున్నా కానీ సరే నా కోసం ఒక బజ్జీల పాట పాడు. సరే నా కోసం ఒక బజ్జీల కోసం ఒక పాట పాడు. నేను బరాబర్ అక్క ఒక మంచి సాంగ్ పాడు బజ్జీల మీద. సరే పాడరి. స్పీడ్ బ్రేకర్ కొని రెడీ 1 2 3 స్టార్ట్. మా రమ్యక్క మనసు ఎంతో మంచిది. ఓకే మా రమ్యక్క మనసు ఎంతో మంచిది. మాకొక పునుగులు బజ్జీలు కొనిత్తది. మేము ఎక్కువ అడుగుతలేము 150 రూపీస్ కాదు, డబ్బులు మెన్షన్ చేస్తారా ఇందులో? కాదు, పునుగులు బజ్జీలు. మరి ఇప్పుడు ఇట్లా కొనిస్తారా చెప్పండి. రూపాయలు కొనిస్తే పరిస్థితి చీని గట్ల చీప్ కొని డైరెక్ట్ నాన్ వెజ్ తిన్నా. వెజ్ అట్లా నేను తిననియా, నేను తినేది తినాలి. మీరు అటు ఇటు చేసి నన్ను ఆగం చేస్తారు. ఇప్పుడు మంచిర్యాల పోయే లోపు నన్ను ఉంచుతారో ముంచుతారో కూడా తెలియదు.
మోస్ట్లీ 1000-2000 అడుగుతున్నాం. జస్ట్ చీప్ 200 or 300 అంతే. సరే సరే, ఇప్పుడు మేము మంచిర్యాల ఈవెంట్ పోతున్నాం. అక్కడ పోయినాక కూడా కొన్ని చూపిస్తా, చూడండి, చూసేయండి, చేయండి, ఎంజాయ్ చేయండి. అప్పుడప్పుడు మాకు ఫాలో చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. మధ్యలో పునుగులు మీద తినడం మర్చిపోకండి. పునుగులు కొనియండి అని పెట్టు. మధ్యలో మాకు పునుగులు కొనియండి, వీలైతే నా అకౌంట్ లో డబ్బులు వేయండి. పునుగులు కొని చెప్పులు పాలైపోయేటట్టున్నా నేను. సో గైస్, మీ అందరికి కూడా చెప్పాలనుకుంటే ఏంటంటే మా అక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకున్న వాళ్ళకి మనిషికి ఒక చిన్న పునుగులు ఒకటి 2 చక్రీ ఫ్రీ కాదు, టమాటా చక్రీ ఫ్రీ విత్. మీరు ఎక్కడున్నా డెలివరీ చేయబడను. అమ్మ మేమైతే మంచిర్యాల ఈవెంట్ పోతున్నాం. అక్కడ కూడా కొన్ని చూపిస్తా, పెడతా నేను లైవ్ పెడతా, పట్టుకుంటాం అన్నమాట. ఇప్పుడు వద్దు, మనం అందరం మీ డ్రెస్ వేసుకుని తెలుస్తుంది. దాన్ని మనోళ్ళు ఎవరు చూడరు నన్ను. సరే చేయడం, మేము లైవ్ పెట్టాలంట, లైవ్ పెడుతున్నాం. మంచిర్యాల ఈవెంట్ పోతున్నాం. ఎవరు తెలుసు కదా, అమ్మ నాన్న పవన్ కళ్యాణ్ రంజిత్ది. సో అక్కడ వెనక కూడా కొన్ని క్లిప్స్ చూపిస్తా, చూడండి. ఫుల్ ఎంజాయ్ ఉంటుంది. ఇదే ఎంజాయ్ తోటి చేసుకుంటూ హ్యాపీగా వెళ్తున్నాం. చూడండి. ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారు, కాలే కడుపులతోటి మండే గంజి కొరకు వలస వెళ్ళేటోళ్ళు కొందరు, తీర్థయాత్రల కాని తిరునాళ్లకు వెళ్ళి తిరిగి రాని వాళ్ళు కొందరు, అత్తగారిచ్చిన కొత్త కారులో నాసుగులు బాసేది ఎందరో, ఒక్కరా ఇద్దరా ఎందరో, ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారు, కాళ్ళు చేతులు పోయి చావు బ్రతుకుల మధ్య సచ్చి బ్రతికేటోళ్ళు కొందరు, ఇంటి దిక్కు పోయి ఇంటిల్ల బాధిని సంపుతున్న వాళ్ళు కొందరు, లైటు లేని లారీ బ్రేకు లేని బస్సు నడిపి సంపేటోళ్ళు ఎందరో, ఒక్కరా ఇద్దరా ఎందరో, ఈ రోడ్ల మీద ప్రాణాలు వదులుతున్నారు, ఈ రోడ్ల మీద ప్రాణాలు వదులుతున్నారు, అమ్మా నాన్నలు పోయి ఆదరణ కరువయి అలుమటించే వాళ్ళు ఎందరో. సాంగ్ లిరిక్స్ గుర్తొస్తలేవు. నో ప్రాబ్లం. ఇంతసేపు ఆడవాడిను చాలా అసలు లైవ్ పెట్టిన చెల్లా సాంగ్ పాడుతున్నా. చాలా మంచిగా వాడింది అసలు. ఎన్ని షాపులు కట్టుకొట్టినా ఇప్పుడు బజ్జీల కాడ తీసుకొచ్చిల్లు. బజ్జీలు తినిపించిందే కావాలి. ఎన్ని సార్లు మనం అడిగితే కొనిస్తుందో, ఒక్కొక్కరు ఎంత తింటారో అంత తినండి. బజ్జీలు $1.5 hours నుంచి నన్ను చంపుతారు. ఆఖరికి బజ్జీల షాప్ వచ్చినాం. ఇక నాన్ వెజ్ ఉంటుందా? నాన్ వెజ్ ఉండదు కదా. ఇక నాకేం చేస్తారో పునుగులు ఏరా దిగండి సార్. షూలు వేసుకున్నాడు వీడియోనా. తింటానా వేసుకోండి తర్వాత. బజ్జీలు మంచిది. ప్లేట్ రెడీ మంచి బాగుంది. ఆ కాఫీ వేయండి. మీరు మంచిరాలేనా? మంచిరాలా ఏరియా నన్ను మాత్రం ఒక్క మాట కూడా డబ్బులు ఇచ్చాక బ్రో, డబ్బులు ఇచ్చాక డాడే బ్రో. బాబాయ్ ఇవే నా చెవులు అంటున్నాయి నీళ్ళు. ఇవి ఒకటండి, ఇవి ఒకటి వేయండి. ఆ రెండు కలిపి ప్లేట్ వేయండి. వేడి లేవా ఇది? ఇప్పుడేం చెప్తాను మొత్తం. సో గైస్, నమ్మక దాంట్లోకి వెళ్ళి తీసుకుంటాం. ఫీల్ కాకండి. లోపల ఎన్ని తీసుకుంటాను తీసుకున్నందుకు తిట్టుకోవడానికి వైట్ అది కాదు, వైట్ చట్నీ కదా. ఇదా మిక్సింగ్ అంటే చట్నీ తీసుకోవాలి. తినిపిస్తాను. నేను కూడా తింటానా? నాకు కూడా పునుకులు అవి అని
భూపాల్ పెళ్ళ నైట్ అంటే ఒకటి పల్లి చెట్టు ఉంటది అలా కొన్ని ఏంటిదంటే ఎప్పుడు లేదా నిజంగా చాలా అంటే చాలా టేస్ట్ ఉన్నాయి. కానీ మన పువ్వుల చట్నీ వైట్ వేస్తారు కదా, ఇక్కడైతే పల్లి ఇది మిర్చి టమాటా చట్నీ అనుకుంటా, 2 మిక్సింగ్ అయి ఉన్నాయి కాబట్టి చట్నీ టేస్ట్ అయితే మస్తు ఉన్నది. ఫైనల్గా అయితే బజ్జీలు కంప్లీట్ అయిపోయినాయి. నా సెల్లో స్టోరేజ్ కూడా అయిపోయింది. ఇంకో ఫోన్లో ఇస్తాను. ఇక ఈవెంట్కి పోతున్నాం. మధ్యలో ఎక్కడ ఆగలేదు, డైరెక్ట్ ఈవెంట్ వీడియోలో చూపిస్తాం. బాయ్. Yes, okay. And music అందించారు.